ధర్మపురి మున్సిపల్ ప్రాంతానికి సంబంధించినటువంటి కాశెట్టివాడలో ఏదైతే డ్రైనేజ్ సిస్టానికి సంబంధించినటువంటి డ్యామేజ్ వల్ల ఇళ్లకు నీళ్లు వచ్చి ఆ డ్రైనేజ్ వాటర్ వచ్చి కాశెట్టివాడ ప్రజలంతా కూడా తీవ్ర 2-3 వార్డులకు సంబంధించిన ప్రజలంతా ఆందోళనలో ఉన్న విషయం పొద్దున ఉదయం నాకు వీడియో ద్వారా బస్తీ వాళ్ళు కొంతమంది వీడియోలో మాట్లాడడం జరిగింది. మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంత రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఒక బాధ్యత గల నా ప్రజలకు కష్టం వచ్చేది తెలిసిన వెంటనే ఈరోజు ఉదయం హైదరాబాద్ ప్రోగ్రామ్స్ అని క్యాన్సిల్ చేసుకుని నేరుగా ఆ కాశెట్టివాడకి సంబంధించినటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వల్ల ఎవరి ఇళ్లకైతే ఆ కుటుంబ సభ్యుల ఇళ్లకైతే డ్రైనేజ్ వాటర్ పోయిందో ఆ డ్రైనేజ్ వాటర్ పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సంబంధించిన మున్సిపల్ అధికారులను అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ సంబంధించిన సబ్ కాంట్రాక్టర్ ఎవరైతే వాళ్ళందరూ తీసుకుని ఈ డ్రైనేజ్ సిస్టానికి సంబంధించిన వాటర్ భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా తక్షణమే మున్సిపల్కి సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో మాట్లాడి ఈ వాడకు సంబంధించిన ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ధర్మపురి మున్సిపల్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఈ డ్రైనేజ్ మరి 2014 నుంచి 23 వరకు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో మేము వచ్చి ఈ 18 నెలల లోపల ప్రత్యేక TFIDs నుంచి ధర్మపురి మున్సిపాలిటీకి సుమారు 15 కోట్ల రూపాయల యొక్క వివిధ వాడల్లో సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజ్ అన్నీ కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి పనులు మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మిగిలి ఉన్నటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందో ఎక్కడైతే రోడ్ లేక ప్రజలు తీవ్ర అసౌకర్య పాలవుతున్నారో మరి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చే విధంగా మరి ఆ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది. మరి ఈ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర ఉంది మున్సిపల్ శాఖ. మరి దానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ముఖ్యంగా ఈ సివరేజ్ అవుతున్న పవిత్రమైన గోదావరిలో కలుస్తుంది. ఆ సివరేజ్ సంబంధించినటువంటి ఆ గోదావరిలో కలవకుండా సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి సుమారు 17 నుంచి 20 కోట్ల రూపాయలు కూడా నిధులు కూడా ప్రత్యేకంగా సివరేజ్ ప్లాంట్కి అతి త్వరలో కూడా జీవో కూడా తీసుకొస్తానే విషయాన్ని కూడా ఈ ప్రాంత మున్సిపల్ ప్రాంత హోటల్ పక్క వరకు అవుతుంది. మరి ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఏదైతే ఇంజనీర్లు పిలిపించుకొని ఇంజనీర్ల ద్వారా ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజలకు అసౌకర్యం జరగకుండా ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ శాఖ ద్వారా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ధర్మపురి మున్సిపల్ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ అదే ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమం కానీ ప్రజలకు సంబంధించిన అనేక ఇబ్బందుల విషయంలో కానీ మీ అన్నగా మీ మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్గా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మీకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రజలకు మంచి చేసే విషయంలో ఏదైతే మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఇంకా రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకదానితో ఒకటి పరిష్కారం చేస్తామనే విషయం మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ధర్మపురి దైవక్షేత్రం స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఇక్కడ మున్సిపాలిటీ అన్ని విధాల ప్రజలు మున్సిపల్ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు తీసుకొస్తారన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తాను.